వాడివి వాళ్ళకి పాపం ఫోటోలు ఏవి రాలేదు. ఈ వార్డులో మనం తీసుకున్న ఫోటోలన్నీ గుర్తుని మంచి మెజార్టీ ఇప్పించాలి. ఒక ఫోటో తీసుకుంటాను సార్. నారాయణ గారు సైకిల్ గుర్తుకి మంచి మెజార్టీ ఇప్పించాలి. మీ దగ్గర ఆల్రెడీ అందరూ వచ్చిన్నారు, చెప్పున్నారు. హనుమంతరావుకి మళ్ళీ రౌండ్కి వచ్చిందా? I'm glad. మీ షాప్కి వచ్చేటప్పటికి నేర్చుకున్నాను. అవునా? ఈరోజు 45వ వార్డులో నెల్లూరు సిటీలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న 6,000కు పైగా ఇళ్ళని ఆల్రెడీ ఈ లాస్ట్ 3 monthsలో నేను కలుసున్నాను. అక్కడున్న ప్రజలందరినీ కలుసున్నాను. వాళ్ళతో తీరిగ్గా కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దానికి పరిష్కారం కూడా వెతకడం అన్నది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితోనూ కలిసి చేయడం అన్నది ఈ లాస్ట్ 3 నెలలుగా సాగుతోంది. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది, నిన్న లోకేష్ గారు మన నెల్లూరుని విజిట్ చేశారు. అలాగే తను విఆర్సీ గ్రౌండ్స్లో ఇక్కడున్న నెల్లూరు యువతీ యువకులతో చర్చించడం అన్నది జరిగింది. అయితే తను ఒక పెద్ద ప్రామిస్ మనందరికీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే తను వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పేపర్ మీద చేస్తాను అనేసి ప్రామిస్ చేశారో, మెగా డిఎస్సి మీద సంతకం చేసి 20 lakhs జాబ్స్, 20 లక్షల జాబ్స్ని నేను తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్లో, దానికి మొదటి స్టెప్ ఈ సంతకం అని తను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆల్రెడీ మనకి, అలాగే లోకేష్ గారు కూడా నేను అలాంగ్ ఆ మిషన్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ 100 days ఆఫ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటి 100 రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డిక్లేర్ చేస్తాను, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో ముందుకు వస్తాను అనేసి తను ఇక్కడ ఉన్న యువతీ యువకులకు ప్రామిస్ చేయడం అన్నది జరిగింది. ఇవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ స్టేట్ని డెవలప్మెంట్ చేయడానికి, పర్మనెంట్గా మన నిధుల్ని నింపడానికి ప్రయత్నం. అలాగే ఎక్సెస్గా ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అది గవర్నమెంట్ కొనుక్కుంటామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో మనకి తెలియజేశారు. ఇది ఒక గొప్ప విషయం. కరెంట్ ఏమో మనము అడిగి మరీ ఖర్చులు పెడుతున్నాము, కానీ ఇక్కడేమో మన చేతే జనరేట్ చేయించి వాళ్ళు గవర్నమెంట్ కొనుక్కుంటామని తెలియజేయడం అన్నది తెలిసింది. డెఫినెట్గా ఇది రియల్ పీపుల్ ఎంపవరింగ్ మేనిఫెస్టో. పీపుల్ ఎంపవరింగ్ గవర్నమెంట్ అంటే టీడీపీ. ఖచ్చితంగా టీడీపీని నారాయణ గారికి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ ఇప్పిస్తూ, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇప్పిస్తూ నెల్లూరు వాసులందరూ వాళ్ళిద్దరిని ఎన్నుకుంటారనేసి నేను మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.